ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. మన మ్యాడీ శోభనాన్ని ఒప్పుకున్నాడా లేదా వీడియోలో తెలుసుకుందాం. మ్యాడీ మధు తినిపించుకుంటారు. తర్వాత మన మధు వాళ్ళ అమ్మ బయటికి వచ్చి ఏడుస్తుంది అనమాట. ఏడవంగానే ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, ఇక్కడ మీ అత్తమామలకి ఇష్టం లేదు ఈ పెళ్ళి, అలాగే మ్యాడీకి ఇష్టం లేదు కదా, ఎలా ఉంటావో అని అనుకున్నాను. కానీ నువ్వు వాళ్ళని మార్చడానికి ఎంత ట్రై చేస్తున్నావు, వాళ్ళతో మంచిగా ఉంటున్నావు. అలాగే ఈ కార్యక్రమానికి పిలవాలన్నా వద్దా అని అనుకున్నాను, కానీ నువ్వు ఫోన్ చేసి పిలవండి అని మారారు. అల్లుడు గారు నీతో మంచిగా ఉంటున్నారంటే, లేదమ్మా అల్లుడు గారు ఏం మారలేడు, అతనికి పెళ్లి ఇష్టం లేదు, నలుగురు మధ్యలో భార్యాభర్తలా ఉండాలి, లోపల మనం ఫ్రెండ్స్లా ఉండాలి అని చెప్పి ఈ రోజు వరకు అలానే ఉన్నారు తప్ప నన్ను ఒక ఫ్రెండ్లా చూస్తున్నారు తప్ప భార్యలా చూడట్లేదు అని చెప్తాడు. లోకి వింటదనమాట. బాధపడకమ్మా, బాధపడకు, ఇక్కడ నుంచి వెళ్లేలోపు నువ్వు నా ఫ్రెండ్ కావు, నువ్వు నా భార్య గిట అని అంటాడు. నువ్వు ఏం ట్విస్ట్ ఏంటి అసలు, అందరి ముందలా మేము ప్రేమించుకున్నామని తాళిగట్టాడు. తర్వాత అందరి ముందలా భార్యాభర్తలు ఉండడం, అలాగే రూమ్లో ఫ్రెండ్స్లా ఉండడం ఏంటో, కానీ నాకు మాత్రం హ్యాపీగా ఉంది అని అంటది. మనలోకి విషయం నాగవల్లాంటికి చెప్పాలనా, మనకు చెప్తే ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని లోకి అనుకుంటుంది అనమాట. అరుణ్ వస్తాడు. వచ్చి ఏంటిలో అలా తిరుగుతున్నావు, తిన్నది అరగక తిరుగుతున్నావు అంటే, వాళ్ళు ఏమంతగా పెట్టలేరులే నాకు అని అంటారు. ఏంటి అలా అంటున్నావు, వాళ్ళు బోల్డని వంటకాలు పెట్టారు కదా, నువ్వు బాగానే తిన్నావు కదా అని అంటారు. పంతులు గారు వస్తారనమాట. పంతులు గారు వస్తున్నారు ఏంటి అని అంటే, ఏంటి పంతులు గారు వచ్చారు అంటే, సుబ్బారావు గారు పిలిచారు శోభనంకి ముహూర్తం పెట్టాలంట. అంటే సుబ్బారావుకి ఇంకా ఆంటీకి ఇంకా శోభనం కాలేదా అని అంటది. అంటే వరుణ్ కొడతాడనమాట. కొట్టి మధు ఎలా పుడుతుంది వాళ్ళకి కాదు మన మ్యాడీ వాళ్ళకని చెప్తారు. సార్ బుర్ర పనిచేయదా నీకు అని అంటే, లేదు జోక్ వేశాను అని అంటారు. మనకు ముహూర్తం అంటున్నారు ఏంటి అంటే, పెళ్ళాక ఇది కామనే కదా అని దూరం పెడుతున్నారు. ఈ ముహూర్తం కారణంగా మా ఇద్దరు ఒకటైతే బాగుండు అని వాళ్ళ అమ్మ నాగవల్లాంటి చెప్పకుండానే కార్యక్రమం పెట్టారు అని మన పెద్ద ఆవిడ కనుగొతాడు. అడగంగానే ఇది సాంప్రదాయం కదా పుట్టింట్లో చేయడము, అది వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ముచ్చట వాళ్ళు తీసుకుంటున్నారు. రిసెప్షన్ చేసి అలాగే పూజ చేసి ముచ్చట తీర్చుకుంది కదా, అలాగే వీళ్ళ ముచ్చట మన నాగవల్లికి చెప్తారులే అని అంటారు. పంతులు గారు అంటారు, రేపటి నుంచి సంవత్సరం వరకు అసలు కార్యక్రమంకి ముహూర్తమే లేదండి, ఒకసారి చూడండి అని వాళ్ళ అమ్మ అంటారు. అంటే అవునమ్మా, రేపటి నుంచి సంవత్సరం వరకు అసలు ముహూర్తమే లేదు, కానీ రేపు మాత్రం ఒక ముహూర్తం బాగుందా, ముహూర్తంలో చేసుకోవడానికి ఉంటుందా అని అంటే, ఏర్పాట్లు చేసుకుంటాం రాత్రికి కదా అని అంటే, సరే అండి ఈ ముహూర్తానికి ఓకే తీసుకొచ్చావు చెవి పట్టుకొని అని అంటారు. అంటే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు ఏంటంటే, నేనేం పిచ్చి పిచ్చి వేషాలు వేయట్లేదు, నేను ఎవరైనా శోభనం నీకు కాదు నాకు కాదు మన ఇద్దరికి అని అంటారు. ప్లాన్ ఎవరైనా కాదు, అట్లా శోభనం ఏర్పాట్లు చేశాడేంటి అని అంటే, అది నిజమే, కానీ మనం నలుగురు మధ్యలో భార్యాభర్తలా ఉన్నాం, 4 పూర్తుల మధ్యలో పంతులు గారిని మేనేజ్ చేసి ఇలా చెప్పించావని నాకు తెలుసులే, అలా చూడకనంటే, నేను చూశాను నువ్వు పంతులతో మాట్లాడారు, తర్వాత మన మధుగిట వెళ్ళి మాట్లాడతారు. అలా చేయకపోయింటే మా అమ్మ నాన్న చాలా బాధపడేవాళ్ళు అని అంటే, వాళ్ళ కోసం నన్ను బాధ పెడతావా అని అంటారు. నువ్వు బాధపడినా ఏం చేయడం అని అంటే, ఏర్పాటు చేసినా నువ్వు చెల్లించావు కదా అని అంటే, నేను చెల్లించకపోయినా నాకు ఈ ఏర్పాటు అంటే అస్సలు ఇష్టం లేదు అని మ్యాడీ అంటారు. నేను ఒకదాన్ని చేసుకోవడానికి అది వాంతి కాదు, అది శోభన వాంతికి అవుతుంది తెలుసా నీకు అని అంటే, అయితే టార్చర్ నేను భరించలేను, నేను అసలు చెప్పేస్తాను, అసలు ఈ పెళ్ళే కాదు, నేను ప్రేమతో కట్టలేను, నేను కాపాడడానికే కట్టానని మీ అమ్మ నాన్నకి చెప్పేస్తాను చేస్తానంటే, అవును క్యాన్సిల్ చేస్తారు, నేను గిట్ట ఎవరికి చెప్పానో వాళ్ళకి వెళ్ళి చెప్తాను అని అంటే ఫోన్ చేస్తాను అనమాట. ఎవరికి ఫోన్ చేస్తున్నా అంటే, మీ మమ్మీకి ఫోన్ చేస్తున్నాను. నువ్వు మా అమ్మ నాన్నకి మనకు పెళ్లి కాలేదని చెప్పినప్పుడు నేను గిట్ట మీ అమ్మ నాన్నకు చెప్తాను అని అంటది. అంటే వాళ్ళు ఫీల్ అవుతారు చెప్పకంటే, మా అమ్మ నాన్న ఫీల్ అవ్వరా అంటే, సరే మెడకేసా కాలుకేసావు అంటే, ఫస్ట్ నువ్వే వేసావు నా మెడకేస్తున్నాను, నిన్ను ఇబ్బంది పెట్టే నాకు ఇష్టం లేదు, కానీ మా అమ్మ నాన్న కోసం ఇలా చేస్తున్నాను అని అర్థం చేసుకో మ్యాడీ అంటే, చెప్పు నీ పరిస్థితి ఏంటి చెప్పు, నేను అర్థం చేసుకుంటాను అని అంటే, ఈ శోభనానికి ప్రిపేర్ అవ్వాలనా అని అంటే, కాదు మా తాత తద్దినానికి ఫోన్ చేస్తుంది, చెప్పు కూడా అంత సంతోషంగా ఉన్నావు అంటే, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని చేశాను అత్తయ్య అంటే, నీ గుడ్ న్యూస్ అంటే నాకు బ్యాడ్ న్యూస్ అని అంటే, ఫస్ట్ ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు, అది గుడ్ న్యూస్ కాదో నేను చెప్తాను అని అంటే, మీ అబ్బాయి ఎంతో ప్రేమగా నా మెడలో పెళ్లి యాక్సెప్ట్ చేసి పెళ్లి తంతు అలాగే రిసెప్షన్ అన్ని ఏర్పాట్లు చేశారు, జరిగిపోయిన దాని గురించి కాదు జరగబోయే దాని గురించి చెప్పు ఫస్ట్. అందరి ముందు సంతోషంగా జరిపించారు కదా, ఇక్కడ గిట అన్ని కార్యక్రమాలు ఇక్కడ గిట అన్ని జరిపిస్తున్నారు అంటే సంతోషం, అంటే నీకు సంతోషకరమైన ఒక విషయం చెప్పి నీకు మ్యాడీకి అంటే నాకు సిగ్గేస్తుంది అంటే, సిగ్గు పడకుండా చెప్పు అని అంటది. అంటే రేపు నాకు మ్యాడీకి శోభనం అని చెప్తుంది. మరి నావంటే ఓ షాక్ అయ్యారన్నమాట అని అంటే, రేపు నీకు ఎలా సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు నీకు నా అబ్బాయికి శోభనం కదా, సుఖీ బావా అని అంటారు. ఇంట్లోనే ఉన్నావా, షాక్ అయ్యావన్నమాట. నీ శోభనమే జరగదు, పెద్దవాళ్ళ మాట కాదనక మ్యాడీ ఆ శోభనానికి ఒప్పుకుని ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితిలో నిన్ను భార్యలా అసలు అంగీకరించడు వాడు.
ఇంట్లో కాలు పెట్టిన కోడల్లాగా మ్యాడీ నువ్వు ఒకే రూమ్ లో ఉన్నా కానీ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేశారో అది నీకు తెలుసు కదా. రేపు గుట శోభనం గిట అలానే ఉంటుంది. నా కొడుకు గురించి, నా కొడుకు మనోబలం గురించి నాకు అన్ని తెలుసు. మీ అబ్బాయి గురించి మొత్తం తెలుసు. కానీ మీరు ఏంటది అనంటే రోజు మేము పనుకునే గది కన్నా శోభనం గది ఎలా ఉంటుందో మీరు ఒకసారి మహోబలం ముందు, శోభనానికి ఉన్న మంచి ముహూర్తం బలం ముందు అబ్బాయి మహోబలము అంతకన్నా తక్కువనే అని చెప్తుంది. చెప్పి బాయ్ ఆల్ ద బెస్ట్ చెప్పారు కదా, థ్యాంక్ యూ బాయ్. ముహూర్తం బలం కన్నా మ్యాడీ బలం తక్కువనేనా అని జరగడానికి వీల్లేదు. అది కోరుకున్నట్లు అలా శోభనం గిట జరగకూడదు. నాగవల్లి లోకి కాల్ చేస్తుంది. కాల్ చేస్తే లోకి అంటది, అది ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏమిటి, అక్కడ మన రిసెప్షన్ కి ఏర్పాట్లు చేసినట్లు ఇక్కడికి ఏర్పాటు చేయమంటదా ఏంటి అని అంటది. లేపుతుంది అనమాట. ఏంటంటే విశేషాలు అంటే ఏంటి అక్కడ విశేషాలు అని అంటది. అంటే ఏం లేదంటే ఇక్కడ శోభానికి ఏర్పాటు చేశారు అని చెప్తుంది. తర్వాత ఒకటి చెప్పానా ఆంటీ మీకు అని అంటే ఏంటి అది అని అంటే మన మ్యాడీ ఇంకా మన మధు ఇద్దరు ఫ్రెండ్స్ లానే ఉంటున్నారంట, నలుగురు ముందు భార్యాభర్తల్లాగా 4 గోడల మధ్యలో ఫ్రెండ్స్ లా ఉంటున్నారంట అని అంటది. మనం కావాలనే శోభనంకి ముహూర్తం పెట్టించారు ఆ మధు అని అంటది. అంటే అసలు అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను అసలు ఈ ముహూర్తం ఎలా ఆపాలి వద్దా అని. అంటే ఆపేసేయనంటే మీరే చెప్తున్నారంటే అంటే అవును, వానికి ఇష్టం లేని ఏది అసలు వాని జీవితంలో చెప్పినాక నేను ఎందుకు కూకుంటానంటే ఆపేస్తానంటే నేను ఒక బాములాగా వాడుకుంటున్నానే నిన్ను, అందుకోసమని శోభనం ఆపేపిస్తున్నానని నాకు వల్ల అంటుంది. సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.